హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 5th డైమెన్షన్ అంటే ఏమిటి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరం సంత్ కబీర్ గారి గురించి, ఆయన యొక్క జన్మ ఎక్కడ తీసుకోవడం జరిగింది కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. కొంత తెలుసుకున్న తర్వాత మరలా ఆయన ఏం పద్యాలు చెప్పారు, దాంట్లో ఉన్న ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సంత్ కబీర్ గారు 15వ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ ఆధ్యాత్మిక కవి మరియు సాధువు కూడా మాస్టర్స్. మరి దేవుడు ఒక్కడేనని, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడని ఆయన ఎప్పుడు కూడా ప్రబోధిస్తూ ఉంటారన్నమాట. మరి వారణాసిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించడం జరిగింది. అంతేకాదు మరి హిందువులను ముస్లింలను ఏకం చేయడానికి ఆయన ఎన్నో పద్యాల్ని రచించడం జరిగింది మాస్టర్స్. మరి ఆయన ప్రారంభ జీవితం ఎలా ఉందంటే, కబీర్ గారు ఖచ్చితంగా తన ముస్లిం కుటుంబంలో ఉన్న వ్యక్తి కానీ ముస్లింగా జన్మ తీసుకోలేదు మాస్టర్స్. ఆయన ఒక చెరువులో ఒక తామర పువ్వు మీద పేద దంపతులు దొరికారంట. సో అక్కడి నుంచి కూడా ఆ ముస్లిం కుటుంబంలో పెరగడం జరిగింది. అయినా కూడా ఆయన ఒక ముస్లింగా పెరిగినప్పటి నుంచి కూడా హిందువులకి మధ్య, ముస్లింకి మధ్య జరిగిన యొక్క భేదభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పటాపంచలు చేసి మరి మంచి జ్ఞానం పొందనే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తూ ఉన్నారంటండి. మరి వాళ్ళ అమ్మగారి పేరు నీమా. మరి ఆయన ఎప్పుడు కూడా ప్రాపంచికంగా ఎన్నో విద్యలేం చదవలేదు మాస్టర్స్. అసలు స్కూల్‌కే వెళ్ళలేదంట. కానీ అతను పుట్టుకతోనే ఆత్మజ్ఞాని అని చెప్పబడింది. మరి ఆయన ఒక గొప్ప సంత్ కదా! ఆయన గురువెవరు? ఆయన ముస్లింగా పెరిగాడని పేరే గాని, ఆ ఛాయలేమి కూడా, ఆ మతం తాలూకు ఛాయలు కూడా ఏమీ ఆయన మీద రాలేదు మాస్టర్స్. ఆయన గురువు కూడా ఒక హిందూ గురువుగారే, రామానంద వారు ఆయన గురువుగారనమాట. అందువల్ల ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఏ జ్ఞానం నేర్చుకోవడం కోసమైనా సరే కులం, మతంతో సంబంధం లేదు మాస్టర్స్. ఇప్పుడు చూడండి, మనం యేసుక్రీస్తుల వారి గురించి కూడా ఎంత జ్ఞానం తెలుసుకుంటాం. మరి మన యొక్క పిరమిడ్ ధ్యానంలో మాత్రమే మనకు అన్ని రకాల అందరు గురువుల యొక్క గొప్పతనం తెలుసుకునే అవకాశం మనకి మన గురువుగారు ప్రతిసారి కలిగించారండి. అవునా? మరి ఆయన కుటుంబ జీవితం ఎలా ఉందంటే, అతని వివాహం చేసుకోవడం జరిగింది. వారికి 2 పిల్లలు. వాళ్ళ పిల్లల పేర్లు కమల్, కమలి అన్నమాట. మరి ఆయన బోధనలు ఏ విధంగా కొనసాగాయంటే, మరి కబీర్ ఎప్పుడు కూడా ఏకైక దేవుడిని విశ్వసించాడు. ఏదైతే విశ్వాన్నంతటికి నడిపిస్తుందో ఒక శక్తి ఉంటుందో, అదే శక్తి, ఎంతైగాని ఆ శక్తికి రకరకాల రూపాలు మనం ఏర్పరచుకున్నవే అనే విషయాన్ని ఘంటాపథంగా చెప్తుండేవాళ్ళంటండి. పైపెచ్చు అందరిలో కూడా సమానత్వ భావన రావాలి, సమానత్వం పెంపొందాలనే ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉండేవారంట ఆయన. మరి ఆయన కవిత అసలు ఎలా ఉండేదంటే, ఇవాళ కొంచెం అది గొంతంతా కాస్త నొప్పిగా ఉంది మేడం. సో అందువల్ల అలా ఉంది. మరి ఆయన అపోహను తొలగించుకోవడం కోసమే, మరి మోక్షం అంటే మరణించే ప్రదేశం కాదు, మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ప్రదేశాన్ని ఉంటుందే తప్ప, ఈ ప్రదేశంలో ఉంటే నువ్వు మరి ఆత్మలోకాలకు వెళ్తావు, ఈ ప్రదేశంలో నువ్వు నరకానికి వెళ్తావు, ఫలానా ప్రదేశంలో ఉంటే నువ్వు చక్కగా స్వర్గానికి వెళ్తావు అనేది లేదు అని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్పారు మాస్టర్స్. ఎప్పుడైనా సరే వారి యొక్క ఆలోచన విధానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పటి వరకు కూడా ఎంతో అందమైన లక్షలాది పద్యాలు రచించడం జరిగిందనమాట. మరి ఆయన ఎప్పుడు మరణించారంటే 1518లో మరణించడం జరిగింది మాస్టర్స్. మరి మన యొక్క కబీర్ దాస్ గారి యొక్క జన్మ వివరణం మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఆయన రచించిన పద్యాలు ఏ విధంగా ఉన్నాయి, అందులోని జ్ఞానం మన వరకు ఏ విధంగా మనకి అందించడం జరిగింది, మనం వాటిని మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఫస్ట్ ఈ రోజున మనం చెప్పుకునే పద్యం ఏంటని చూద్దాం మాస్టర్స్.
कल करे तो कल करे सो आज करे सो अब, పల్ మే ప్రళయ్ హోగి బొహురి కరేగా కబ్. చూడండి ఏం చెప్తున్నారంటే, రేపు చేయవలసిన పని ఈ రోజే చెయ్యి. మరి ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చేసేయి. అంటే ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా, సాయంత్రం చేస్తా, రాత్రి చేస్తా, రేపొద్దున చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ప్రతి రోజున సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ సమయాన్ని వెళ్ళిపుచ్చవద్దు నువ్వు. ఆ సమయాన్ని ఈ క్షణంలో ఏదైతే అనుకున్నావో ఈ క్షణంలో నువ్వు చెప్పేసేయి. నువ్వు చేసేసేయి. మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. మరి ప్రళయం రావచ్చు. ఆ ప్రళయంలో మనందరం కొట్టుకుపోవచ్చు. ఏమైనా జరగచ్చు. మరి ఏదైనా జరిగే ప్రతి క్షణం అనేది మన చేతిలో ఉన్న సమయమే కానే కాదు మాస్టర్స్. ఎందుకంటే మరి ఏ క్షణంలో ఏది జరుగుతుందో అంటే ఇప్పుడు ఇవాళ మనం ఈ పని చేద్దాం అనుకున్నాం. ఆ సమయంలో మనకి కాళ్ళు నొప్పి రావచ్చు. మనం అసలు భూమి మీద ఉండనే ఉండకపోవచ్చు. ఏమైనా నువ్వు అప్పుడు చేసేసేయి. సమయాన్ని వృధా చేయొద్దు. అప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తా అని. సపోజ్ మనం ఒకటి చెప్పుకుందాం మాస్టర్, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మరి చాలామంది మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి కొంతసేపు సాధన చేసిన తర్వాత నాకు అంతగా సాధన కుదరట్లేదు. మరలా నేను ట్రై చేస్తా. మరలా నేను ట్రై చేస్తా. నా బాధ్యతలు తీరిన తర్వాత నేను ట్రై చేస్తాను. మరి నాకు కొన్ని పనులున్నాయి. ఆ పనులైనాక నేను ప్రయత్నిస్తాను అంటూ సమయాన్నంతా వెళ్ళిపుచ్చుతూ ఉంటారు మాస్టర్. వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. అందువల్ల ఏంటి మరి సమయం ఇవాళ చేస్తావు నువ్వు ధ్యానం అనుకుంటే ఇవాళే చెయ్యి. నీకు కుదరలేదు ధ్యానం అయినా కూడా నువ్వు ప్రయత్నం చెయ్యి. అలానే కూర్చుండు, ప్రయత్నం చెయ్యి. మాస్టర్స్‌ని కోరుకో. మాస్టర్స్ నన్ను అద్భుతమైన ధ్యానంలో కుదిరేటట్టుగా నన్ను ఆశీర్వదించండి. నాకు ఆ శక్తిని ప్రసాదించండి అని మీరు మైండ్‌లో థాట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాపంచికానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి, మీరు అద్భుతంగా నన్ను ధ్యాన సాధనలోకి వెళ్ళగలిగే ఆ శక్తిని, ఆ యొక్క అంతర్ముఖ ప్రయాణం కలిగించే ఆ ఆలోచన కలిగించనివ్వండి అని చెప్పి మీరు కోరుకోవచ్చనమాట. అందువల్ల మీరేం చేస్తారంటే, ఓకే. ఇప్పుడు చేద్దాం అనుకున్న ధ్యానాన్ని ఇప్పుడే చేయగలరు. ఇప్పుడు చేద్దాం అనుకున్నది రేపో, ఎల్లుండో, సాయంత్రం ఎంత మాత్రం కానే కాదు మేడం మాస్టర్స్. మరి ఈ విధంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే, మరి గతించిపోయిన ఏ ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. మరి మన గురువుగారు మనకేం చెప్పారు? సమయమే సాధన అని చెప్పారు. ఏ సమయంలో ఏది చెయ్యాలో, ఏ సమయంలో సాధన ఎంత చేయాలో నువ్వది చేసేస్తూ ఉండు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలీదు. ఏ క్షణంలో ప్రళయం వస్తుందో, ఏమవుతుందో కూడా ఊహించలేని విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు. నీ ముందున్న ఈ యొక్క క్షణాన్ని ఈ క్షణంలోనే నువ్వు ఉపయోగించుకో. దానిని దుర్వినియోగం చేయవద్దు అని చెప్పారు మాస్టర్స్. మరి ఇప్పటిదాకా మనలో ఎవరైతే సరే ఏ విషయాన్ని సరే చేద్దామంటే, ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం అని ఆ పోస్ట్‌పోన్‌మెంట్ మెంటాలిటీ ఉంది చూసారండి? అదంతా కూడా మనం నిర్మూలించుకుందాము. ఏ మాత్రం మనకున్న సమయాన్ని మనం వృధా చేయొద్దు మాస్టర్స్. మరి నువ్వు ధ్యానం చేస్తున్నావు. మరి స్వాధ్యాయం కూడా చేయాలి గదా! సజ్జన సాంగత్యం కూడా చేయాలి గదా! వాటిని కూడా చేసేసేయి. ఆ మూడిటిని గనుక క్రమంగా నువ్వు ఉదాహరణకు చేస్తూ ఉంటే, నీకు సమయాన్ని, సాధనని ఎలా క్రమంగా చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకుంటే ఏమవుతుంది? సమయం యొక్క విలువ తెలుస్తుంది. మరి సరియైన సమయంలో సరియైన పనులు నువ్వు చేయకపోతే, ఆ యొక్క పని యొక్క విలువ నీలో కోల్పోయేటట్లుగా జరుగుతుందనమాట. మరి పని యొక్క విలువ నువ్వు కోల్పోతే, నువ్వు జరిగిపోతే, ఆ యొక్క విలువ తెలియకపోతే, నువ్వు ఎప్పుడు చేస్తావు ఆ పనిని? అందువల్ల ఏంటంటే, నీకు అనిపించిన సమయంలోనే ఇప్పుడు అనిపించింది ఇప్పుడు చేసేసేయి. అంతేగాని ఏ విషయంలో కూడా సమయాన్ని వృధా చేయొద్దు మాస్టర్స్. ఒక ధ్యానమనే కాదు మాస్టర్స్. మనం ప్రాపంచిక జీవితంలో కూడా ఉన్నవాళ్ళము. ప్రాపంచికంలో కూడా మనకు ఎన్నో బాధ్యతలుంటాయి. ఎన్నో పనులుంటాయి. ఆ పనులు కూడా మనము వెంటనే చేసేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆ విషయాన్ని మనం ప్రొలాంగ్ చేయొద్దు. సాగదీయొద్దు సమయాన్ని అనే విషయం చెప్తున్నారండి. ఇప్పుడు చూడండి మాస్టర్, ఈరోజు నాకు 11కి క్లాస్ ఉంది. మరి నేను పొద్దున్నుంచి ఇంట్లో ఒక స్త్రీగా నేను ఉన్నాను కాబట్టి, గృహస్థ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇంట్లో మరి కుటుంబంలో పనులుంటాయి. ఇప్పటిదాకా అన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు నేనేంటి ఏ పనులు చేయకుండా అప్పుడు చేద్దాంలే ఇంకా 11 కదా! ఏముందిలే అర్జెంట్ ఏముందిలే అనుకుంటే తీరా ఆ టైం వచ్చేస్తుంది మాస్టర్స్. తీరా 11 అయిపోయిన తర్వాత నాకు ఏ పని కాకపోతే అటు సగమేమో క్లాస్ మీద దృష్టి ఉంటుంది. సగమేమో ఆ పని మీద ఉంటుంది. మరి ఈ క్లాస్ చెప్పేటప్పుడు దృష్టి ఏమన్నా మనం పెట్టగలమా? సరిగ్గా మన యొక్క వాక్ ఏమైనా రాగలదా? ఏమీ రాదు మాస్టర్స్. అర్రాకొరాగా మాట్లాడతామే తప్ప సరియైన జ్ఞానాన్ని మనం పంచలేమనమాట. సరియైన మనం చేసే పనిలోనూ దృష్టి పెట్టలేకపోతున్నాం. ఇటు ఈ జ్ఞానాన్ని పంచే విషయంలో కూడా మనం సరిగా మన ఇన్వాల్వ్‌మెంట్‌ని మనం పెట్టలేకపోతున్నాం అనమాట. అందువల్ల మనం చేసే ఏ పనైనా సరే మనకి సమయాన్ని మిగులుస్తుంది. సమయం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తుంది కాబట్టి సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయరాదు. సమయమే సాధన అనే విషయాన్ని మనందరం కూడా ఎరుకలో ఉంచుకుంటూ ఉందాం మేడం మాస్టర్స్. ఓకేనండి.
ఇంకో పద్యం చూద్దాం మాస్టర్స్. కాయా ఖేత్ కిసాన్ మన్ పాప పుణ్య దో బీజ్ పోయిలు నై అప్నా కాయా కైస్కే జీవ్. అంటే చూడండి ఏమంటున్నారు, వాళ్ళు అద్భుతంగా ఉంది మాస్టర్స్. శరీరము పొలం లాంటిదంట చూడండి. మరి మనసేమో రైతు లాంటిదంట. మరి పాపపుణ్యాలు విత్తనాలు లాంటివి. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుతావో ఆ విత్తనమే ఆధారంగానే నువ్వు మరుజన్మలో ఫలం వస్తుంది అన్నారు. చూడండి ఎంత ఒకదానికొకటి ఎలా లింకప్ అయిందో మీరు గమనించనమాట. మన శరీరం ఏమో పొలం లాంటిదని చెప్పారు. మరి యొక్క మన మనస్సు రైతు లాంటిది. అంటే చంచలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరి స్థిరంగా ఉండేది పొలము. అంటే స్థిరంగా మన శరీరం ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని మన యొక్క చేసే పనులన్నీ గూడా మన మనసు ఆడిస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి పాపపుణ్యాలు ఎట్లాంటివంటే విత్తనాలు లాంటివి. మరి మన పొలంలో సరియైన విత్తనాలు చల్లకపోతే సరియైన మొక్కలు ఎలా మొలుస్తాయి మాస్టర్? మరి సరియైన ప్రతిఫలాన్ని ఎలా మనకు అందించడం జరుగుతుంది? అవునా అండి? అందువల్లంటే మనం ఏ విత్తనాన్ని నాటుతామో ఆ విత్తనమే మొలుస్తుంది. ఇప్పుడు జాంకాయ నాటితే వేప చెట్టు వస్తుందా అండి? మరి వేపాకు నాటితే మామిడి చెట్టు వస్తుందా అండి? ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుంది. మనం ఏ విధంగా సాధన చేస్తే ఆ విధంగానే మనం అంతర్గతంగా ఎదుగుతూ ఉంటాము. ప్రతీదీ కూడా మన సాధన పరంగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట మాస్టర్స్. ఇక్కడ శరీరం బలం లాంటిది అంటే మన అంతరంగ ప్రయాణం చేయాలి అంటే మనం ఈ అంతరంగ ప్రయాణంలో మనం విత్తనాలు చల్లాలి. ఎటువంటి విత్తనాలు చల్లాలి అంటే మరి ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, అద్భుతంగా సజ్జన సాంగత్యం చేయాలి. తద్వారా మన అంతరంగం ఎంత అద్భుతంగా తయారవుతుంది అంటే, మరి ఈ యొక్క పాపపుణ్యాలాంటి ఈ విత్తనాలన్నీ కూడా కర్మ ప్రక్షాళన జరిగిపోయి, మరి నువ్వు అవ్వాలి, నువ్వు అంతర్ముఖుడుగా అయ్యి, నువ్వేదైతే అవ్వాలి అని నువ్వు కోరుకున్నావో, ఆ విధంగా నువ్వు తయారవ్వగలవు. ఎందుకంటే నువ్వు వేసిన విత్తనాలు నీ లోపల, నీ అంతర్గతంలో నీ యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత, మరి నువ్వు ఏ విధంగా అద్భుతంగా ఒక వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలి అనుకున్నావో, ఆ విధంగా అవుతావు మాస్టర్స్. మరి నువ్వు ఏ విధంగా నువ్వు ధ్యానం చేయవు, స్వాధ్యాయం చేయవు, సజ్జన సాంగత్యం చేయవు. నేను మహాత్ముడిలా అయిపోవాలి అంటే అయిపోతామా అండి? అయిపోం కదా! అందువల్ల ఏమంటున్నారంటే, మరి ఈ యొక్క శరీరం లాంటి పొలం అనే విషయంలో మన శరీరం లోపల నిక్షిప్తమైన ఆ యొక్క 72,000 నాడుల్లో ఈ యొక్క ప్రవహించే ఆ యొక్క శక్తి ద్వారా మనం చేసే సాధన ఉంటుంది చూసారా? ఆ సాధన ద్వారా మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. ఆ నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా అంటే ఇక్కడ మనం చేసే సాధన ద్వారానే మనం తీసుకోవాలనమాట. దాని ద్వారానే మనకు జరిగే కర్మ ప్రక్షాళన వల్ల మనం అద్భుతంగా మనం ప్రతిఫలిస్తూ ఉంటుందాం. అద్భుతంగా జ్ఞానవంతులుగా తయారవుతూ ఉంటాం. అంటే ఏ విత్తనాన్నయితే నాటామో, ఆ విధంగా మనం చక్కగా తయారవుతూ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే ఏ విధంగా విత్తనం నాటాము అంటే, మనం అద్భుతంగా సాధన చేశాం గదా! అద్భుతంగా మరి స్వాధ్యాయం చేశాం గదా! అద్భుతంగా సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం కదా! అందువల్ల మనం ఎంత అద్భుతంగా తయారయ్యాము. మరి ఎంత ప్రయత్నం చేసి ఇట్లా అయ్యాము. మరి ఆ యొక్క రైతు ఆ యొక్క పొలంలో ఎట్లాంటి విత్తనాలేసాడో, మనం గూడా మన అంతర్గతంలోకి ఆ యొక్క ధ్యాన సాధనని, ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని మనం పంపుకొని మన యొక్క సాధన ద్వారా, మన యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మన అంతర్గతంలో మనం ఎంత అద్భుతంగా తయారయ్యామంటే, అద్భుతంగా ఆత్మజ్ఞానిగా తయారయ్యాము. మరి అంతకుముందు ఎలా ఉండేవాళ్ళం మనమంతా గూడా ఎంతో అజ్ఞానంగా మాట్లాడుతూ, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ, అజ్ఞానంతో మాట్లాడుతూ, మరి అజ్ఞానవంతమైన ఆలోచనలు చేస్తూ, మరి మన జీవిత సమయాన్నంతా కూడా సగం వృధా చేసేసుకున్నాం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ఏ సమయాన్ని కూడా వృధా చేయకుండా, నువ్వు చక్కటి ప్రతిఫలాన్ని నువ్వు ప్రయత్నం చేస్తేనే, నువ్వు ఆ విధంగా నువ్వు తయారవ్వగలవు అనే విషయం తెలియపరుస్తూ ఉందనమాట మాస్టర్స్. ఈ విధంగానే నీకు వచ్చిన ఫలం ఏ విధంగా ఉంటుంది? మరి ఒక రైతు పొలంలో ఎంత అద్భుతమైన విత్తనాలు నాటి, దానికెంత సేవ చేసి, ఎన్ని సమయానికి ఎలా చేస్తే అది పంట చేతికొస్తుందో, మనం గూడా అద్భుతంగా ధ్యాన సాధన చేసి, మన కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మరుజన్మ మనకి అద్భుతమైన మరుజన్మ లేకుండా, మరి ఈ జన్మలోనే జన్మరాహిత్యం మనం పొందగలుగుతూ ఉంటాం మాస్టర్స్. మరి జన్మరాహిత్యం పొందాలి. నేనేమి ప్రయత్నం చేయను. ఊరికే ధ్యానం ఇలా కూర్చుంటే నాకు జన్మరాహిత్యం కావాలి అంటే వచ్చేస్తుందా మాస్టర్స్? ఎంత ప్రయత్నం చేయాలి? ఎంత సాధన చేయాలి? ఎన్ని కర్మల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. మరి మరణానంతరం వరకు కూడా మనం నిరంతరం ఎటువంటి ఎరుకలో ఉంటూ ఉండాలి. మరి దుఃఖరాహిత్యులం అయ్యామా? మరి సంసారంలో నిర్వాణం పొందామా? మనం బుద్ధులుగా మారగలిగామా? ఇవన్నీ జరిగితేనే కదా మాస్టర్స్ మనం మరుజన్మ లేకుండా మనం చేసుకోగలిగేది. ఊరికే రమ్మంటే వచ్చేస్తుందా? అందువల్ల ఏంటంటే రైతు ఎలా వాళ్ళ యొక్క పొలాన్ని ఎంత అద్భుతంగా దున్నుతాడో, మనం గూడా మన శరీరంలో యొక్క వచ్చే ప్రాణశక్తిని అద్భుతంగా చేసుకోవడం ద్వారా, ఆ నాడీ మండల విధులు జరిగే కర్మ ప్రక్షాళన వల్ల
నువ్వు అన్నిటిని పొందగలుగుతావు. ఎట్లా అంటే నీ మానసిక రుగ్మతలని, నీ శారీరక రుగ్మతలని అన్నిటిని గూడా నువ్వు తొలగించుకుంటావు. ప్రక్షాళన చేసుకోవడం ద్వారా నీకు కర్మఫలం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ చూడండి మనం ప్రతి విషయాన్ని గూడా మనం చెప్పుకున్నాం. ఏ పనైనా సరిగా సరియైన సమయంలో సమయాన్ని వృధా చేయకుండా చేస్తూ ఉంటే, ఒక రైతు ఆ యొక్క పొలాన్ని దున్నే విషయంలో కూడా సరియైన సమయంలో సరియైన విత్తనాలు చల్లి, దానికి ఎటువంటి సేవ సరియైన సమయంలో చెయ్యాలో, ఆ విధంగా చేస్తేనే ఆ యొక్క పంట ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. అవునా మాస్టర్స్? ఆ రైతుకి ఆ యొక్క ప్రతిఫలం ఎట్లాగో మనం గూడా మనం సాధనలు చేసి తద్వారా జరిగిన కర్మ ప్రక్షాళన ద్వారా మన కర్మల్ని అన్నీ గూడా దగ్ధం చేసుకున్న తర్వాత మనం దుఃఖరాహిత్యాన్ని పొందగలము. మరి సంసారంలో నిర్వాణాన్ని మనం పొందగలము. మన సంసారంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా మరి వాటిని ఈజీగా గూడా మనం ప్రతిదాన్ని ఓకే. ఇదంతా గూడా నాకు పరీక్ష కోసమే వచ్చినియి. మరి నా యొక్క అంతర్ముఖంగా ఉన్న ప్రయాణం నా విధంగా ఏ విధంగా జరిగింది? తద్వారా మాత్రమే నేను ప్రతి విషయాన్ని గూడా దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలను? ఇది నాకు చాలా సున్నితమైన విషయము. నాకిది పెద్ద విషయమే కాదు అనే విధంగా నువ్వు తయారయ్యవలేదనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండమని చెప్తున్నారు మాస్టర్స్. ఎందుకంటే మన పరమ గురువులు ఎవ్వరైనా సరే ఏం చెప్పినా, ఏ గురువు చెప్పారు అని కాదు మాస్టర్స్. ఏ గురువు చెప్పినా గూడా నీ అంతర్ముఖంలో నువ్వు ప్రయాణం చేసి, నువ్వు ధ్యాన సాధన చేసుకొని, నీ కర్మ ప్రక్షాళన నువ్వు గనక చేసుకున్నావు అంటే నువ్వు అద్భుతంగా తయారవుతావు. నీ యొక్క జీవన పరిణామ క్రమం అనేది మరి నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. మీ యొక్క జన్మరాహిత్యానికి సహాయపడుతుంది, తోడ్పడుతుంది అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉంటారు మరి మాస్టర్స్. అప్పుడు మనమే చేయవలసిన పనేంటంటే, మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. మరి మూడోదేంటో చూద్దాం మాస్టర్స్. కరే బురాయి సుఖ్ చాహే కైసే పావై కోయ్ రోపై పేట్ బాబుల్ కా ఆమ్ కహే తో హోయ్. మరి చెడు పనులు చేసి సుఖాన్ని కోరుకుంటే వస్తుందా సుఖం వస్తుందా అండి? మరి మర్రి చెట్టు విత్తనం నాటితే మామిడి పళ్ళు రానట్లే, నువ్వు చెడు పనులు చేసి మరి నీకు సుఖం కావాలి అని కోరుకుంటే ఏమీ రాదండి. ఇప్పుడు నువ్వు చూడండి చెడు పనులు చేసావంటే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. నువ్వు మరి ఎంతో జీవహింసను చేస్తున్నావు. ఎన్నో చెడు పాపాలను చేస్తున్నావు. మరి ప్రతిరోజు వాడి గొంతుకలు కోసి ఎంతో హింసను మూట కట్టుకుంటూ ఉన్నావు. నీకు సుఖం ఎట్లా వస్తుంది? నీకు సంతోషం ఎట్లా వస్తుంది? నువ్వు కోరుకుంటే సరిపోతుందా? దాని దగ్గర ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదా? మరి ఒక మూగజావైన ఇంత కిరా హింసాత్మకంగా నువ్వు హింస పెడుతూ నాకు సుఖం రావాలని నువ్వు కోరుకుంటే నీకెంత అత్యాస మాస్టర్స్ అది. మరి అంత అత్యాస మనకుండొచ్చా? ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు? నువ్వు సేవ చేసి అద్భుతంగా అన్ని మూగజీవాల్ని కాపాడుతూ నీ యంత్రాంగాన్ని అద్భుతంగా ఎదిగించుకుండే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఆశించొచ్చు. తప్పులేదు. నువ్వు 100% చేసినప్పుడు నువ్వు ఆశించాలి. ఏ ప్రయత్నం చేయకుండా నాకు సుఖం ఆవాహయామి, నాకు సంతోషం ఆవాహయామి, నేనిట్లా ధ్యానంలో కూర్చొని నాకేం కొరకు అయన్నీ వచ్చేయాలి అనుకుంటే ఏమీ రావండి. ఉన్నయి గూడా తుడిచిపెట్టుకుపోతాయండి. అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తే ఉన్నయి గూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. ఆ విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మరిక్కడ పుణ్యం, పాపం అంటే చూడండి, మనం పుణ్యం, పాపం మనం ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం. అంతకంటే పుణ్యం అనేది మనకి వేరే లేదండి. నువ్వు మరి ఇక్కడ పాపం అంటే మనం ఏ విధంగా తీసుకోవాలంటే, నీకు ధ్యానం తెలుసు, నీకు జ్ఞానం తెలుసు, కానీ నువ్వు పంచవు. కానీ ఏం ఉపయోగం నీకు తెలిసి? ఇంట్లో 100 రకాల కూరగాయలున్నాయి. నీకన్ని వంటలు తెలుసు. ఏ వంట చేస్తే ఎంత అద్భుతమైన రుచిలో ఉంటుందో తెలుసు. కానీ ఏమి చేయవు. కూరగాయలన్నీ ఇన్ని రకాలు తెచ్చి అక్కడ పెట్టేసుకున్నావు గట్టు మీద. అన్నీ పాడైపోయి, ఎండిపోయి మళ్ళీ చివరికి తీసుకెళ్ళి వాటిని డస్ట్‌బిన్‌లో పారేయాలి. ఏమైనా ప్రయోజనం ఉందా? కూరగాయలను అక్కడ పెట్టి నాకు అద్భుతంగా వంకాయ కూర అద్భుతమైన రుచిలో రావాలి, పప్పుచారు అద్భుతంగా రావాలి అనంటే వచ్చేస్తాయా మాస్టర్స్? మరి నీకు అద్భుతంగా ధ్యానం తెలుసు. నీకెంతో జ్ఞానం ఉంది. నువ్వు పంచు. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. నువ్వు బయటికి కదులు. నీకేమనిపిస్తే ఆ యొక్క విషయాన్ని నువ్వు ప్రదర్శించు బయటికి. లోపలే పెట్టుకుంటే ఉపయోగం లేదు. మరి ఎప్పుడైతే లోపలే పెట్టేసుకుంటారో తెలిసిన విషయాన్ని, అవి నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు 4 మాటలు నువ్వు చెప్తూ ఉంటావో, నీకు 10 మాటలు పెరుగుతూ ఉంటాయన్నమాట. 10 మాటలు చెప్పగలిగే యొక్క ఆ ధైర్యం వస్తుంది. ఆ యొక్క వాగ్దాటి వస్తుందన్నమాట. అందువల్ల మౌనంగా ఉండొచ్చు. కానీ ఏ సమయంలో మౌనంగా ఉండాలో, ఏ సమయంలో మౌనంగా ఉండకూడదో అనే ఎరుకను కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి. అందువల్ల ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్‌నెస్‌గా ఉందా? లేదా? అప్పుడు నువ్వు ఆశించవచ్చు మాస్టర్స్. ఏదైనా ఆశించొచ్చు. ఇప్పుడు నేను అద్భుతంగా
మరి ఇవాళ కబీర్ పద్యాల గురించి నేను చెప్పాలి. ఆ గురువుగారు ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని అందించారు. మరి నేను సరిగ్గా చెప్తేనే మీ అందరికి అర్థమవుతుంది గానీ, ఇక్కడికొచ్చి కూర్చొని ఊరికే పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోయాననుకోండి, మీకేమైనా తెలుస్తుందా మాస్టర్స్? ఏమీ తెలీదు. పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతా. ఏం ఉపయోగం? కానీ నాకు తెలుసు. వాటి అర్థాలు తెలుసు. దాంట్లో ఉన్న జ్ఞానము తెలుసు. అది ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసు. వాటిని ఎట్లా ఆచరించుకోవాలో తెలుసు. కానీ ఉపయోగం ఏంటి? నేను పంచట్లేదు గదా! అందుకే పంచమన్నారు. నువ్వు ప్రతిదీ గూడా ఇది గూడా ఇవే పుణ్యం అంటే. అందువల్ల ఏంటంటే మనం చేసే పాప పుణ్యాలు బట్టి మన యొక్క ప్రతిఫలం ఉంటుందనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట మాస్టర్స్. ప్రతి ఒక్క విషయాన్ని గూడా మనం తెలిసిన విషయాన్ని పంచుకుంటూ ఉందాము. మరి ఏదైనా సరే నువ్వు ఏ పని చేస్తున్నావో దానికి తగిన ఫలితమే నీకుంటుంది ఖచ్చితంగా. ఆ పాపం, పుణ్యం అనేది మనం చేసే పనులను బట్టి మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే ఆలోచనలు బట్టే ఆధారపడి ఉంటుంది అని మనం తెలుసుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. అదే అన్నారు గదా! మర్రి చెట్టు విత్తనం నాటితే మామిడి పళ్ళు ఎలా వస్తాయి అన్నట్లు, నువ్వేమో ఏ ప్రయత్నం చేయకుండా నాకన్నీ వచ్చాయిలే అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారండి. అందువల్ల మనం మన కోరిక తగ్గట్లుగానే మనం సాధన చేద్దాము. నాకు దివ్య తేజస్సు, ఉత్తేజితం కావాలి మాస్టర్స్. ఊరికే ఇట్లా కూర్చుంటే రా అంటే వచ్చేస్తుందా అండి? మనం ధ్యానంలో కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి, చక్కగా లోపల ప్రయాణం చేయాలి. మరి 2,72,000 మెడల నాడుల్లో ఆ యొక్క విశ్వమయ ప్రాశక్తి ప్రవహించాలి. ఆ ప్రవహించే సమయంలో నువ్వు మరి సహస్రారం నుండి మరి మూలాధారం వరకు గూడా ఉండే చక్రాలన్నింటిలో గూడా మరి కర్మ ప్రక్షాళన జరగాలి. అప్పుడు మాత్రమే క్రమ పద్ధతిలో నీకు దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది తప్ప, ఊరికే కూర్చొని డైరెక్ట్‌గా నీకు దివ్య తేజస్సే రావాలి అంటే, అది అత్యాశ అవుతుంది. సరియైన కోరికే కాదు. నువ్వు సాధనే చేయకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవడం అనేది సరైందే కాదు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. ఓకే అండి. మరి ఇంకొక పద్యం చూద్దాం. "किन्हे बिना उपाय के देव कवाहू नहीं देत. खेत बीज బైవే నహి తో క్యూం జామే ఖేత్." ఏమంటున్నారంటే, చేయాల్సిందంతా చేసేసి దేవుళ్ళకి మొక్కితే ఉపయోగం ఏముంది? పొలంలో విత్తనాలు చల్లకపోతే కర్మ ఎక్కడుంటుంది? మరి చూడండి చేయాల్సిందంతా చేసేసి అంట. మరి నువ్వేం చేశావో నీకే తెలియట్లేదు. చేయాల్సిందంతా చేసేసా. అంటే నువ్వేమనుకుంటున్నావు నేనేదో అద్భుతంగా చేశాను అనుకుంటున్నావు. నాకింకా ప్రతిఫలం రాలేదేంటి అంటున్నావు. నువ్వు సరిగ్గా చేశావా లేదా? నువ్వు చేసిన పని మీద నీకు ఎరుక ఉందా? మరి నువ్వు చేసిన పని మీద నీకు ఎరుక లేనప్పుడు, నువ్వు ఏం చేశావో గూడా నువ్వు ఎరుక లేనప్పుడు, ప్రతిఫలం రమ్మంటే ఎక్కడి నుంచొస్తుంది అని అంటున్నారండి. ఇప్పుడు మనం ధ్యానం చేయలేదు. మరి నీకు గత జన్మలు తెలియాలి. ఎలా తెలుస్తాయండి? గత జన్మలు నీకు ఖచ్చితంగా తెలియాలని చెప్పి నువ్వెంత పట్టుదలగా ఉన్నావు. కూర్చోగానే ధ్యానంలో కూర్చోగానే నీకు గత జన్మలు తెలిసిపోతాయా? మరి నువ్వు చేసిన సాధన ఎంతుందో అని నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఏమి చేయకుండా అంతా చేసేసాను అని అనుకుంటున్నావు. మరి ఎంత చేశావా నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? మరి ఏమి చేయకుండా దేవుళ్ళకి మొక్కేస్తే అంటే ఇక్కడ మనం దేవుళ్ళకి మొక్కడం అంటే ఇక్కడ మనమేం అనుకోవాలా మాస్టర్స్, మరి నువ్వు ఏ సాధన చేయకుండా కూడా నేను నా అంతరంగంలో ప్రవేశించాను. విశ్వమా నాకన్నీ ఇచ్చేసేయ్ అంటే, విశ్వం నీ యొక్క సాధనను బట్టే నీకు ఏంకివ్వాలో అది ఇస్తుంది మాస్టర్స్. నువ్వు నీ సాధన అద్భుతంగా చెయ్యి. విశ్వం నీకేం చెయ్యాలో అది చేస్తుంది. ఊరికే ఏమీ సాధన చేయకుండానే కూర్చొని విశ్వం ధర నేనన్నీ పొందేస్తున్నాను. నేను విశ్వం ధర అన్నీ పొందేస్తున్నానని మనం అంటాం. ప్రాపంచికంలో వాళ్ళేమంటారంటే, దేవుడా వచ్చేసాను. నేనేం చేయలేకపోతున్నా. కానీ నాకు ఆ ప్రతిఫలం ఇచ్చేయి దేవుడా అని చెప్పి ప్రాపంచికమైన వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళేమో ఆ విధంగా చేస్తున్నారు. ధ్యానం చేసేవాళ్ళేమో ధ్యానం సరిగ్గా చేయకుండా నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు. మరి నేనెంత మరి సాధన చేయటం నాకేమో గంటలు గంటలు కూర్చోలేకపోతున్నాను. మరి గంటలు గంటలు కూర్చోలేకపోతున్నావు. ధ్యానంలో కూర్చోగానే వచ్చేయాలంటున్నావు. ఇది ఎంతవరకు సబబు? మరి అందువల్లే మరి మరి నీకు ఈ పొలంలో విత్తనాలే చల్లట్లేదు. నువ్వు ధ్యానమే చేయటం లేదు. ఎలా నువ్వు ప్రతిఫలం పొందగలవు? ఎలా నీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది? ఎలా నీకు సహస్రారం ఓపెన్ అవుతుంది? ఎలా నువ్వు సేవ చేయగలవు? ఆ యొక్క మనస్తత్వం నీకెలా ఉద్భవిస్తుంది? మరి నీకు కర్మ ప్రక్షాళన ఏ విధంగా అవుతుంది? కర్మ ప్రక్షాళన అయితేనే కదా నీకు ఇయన్నీ గూడా జరిగేది. మరి పొలంలో గింజలేమి చల్లవు. మరి పొలానికి సంబంధించిన సేవ ఏమీ చేయవు. నీళ్లు పెట్టవు, దున్నవు. దానికి సంబంధించిన ఏ పనులు చేయవు. కానీ పొలం గట్టు మీద కూర్చొని నాకు మొలకలొచ్చేయాలి, పంటలొచ్చేయాలి, ఫలాలొచ్చేయాలి అంటే వస్తాయా మాస్టర్స్? రావు. అందువల్ల ఏంటంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి తగిన విధంగా వాళ్ళు శ్రమిస్తే తప్ప ఆ ప్రతిఫలం అనేది మనకి దక్కదు అని చెప్తున్నారండి.
మరి ప్రతి ఒక్కళ్ళం గూడా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. కానీ ఎంతవరకు చేశామని ఆ విషయాన్ని మాత్రం ఆలోచించమండి. కానీ మనం చేయవలసిన పని ఫస్ట్ అదే మాస్టర్స్. నా సాధన ఎంతవరకు ఉంది? నా కృషి ఎంతవరకు ఉంది? అప్పుడు నేను ఎంతవరకు కోరుకున్నాను? మరి నా కోరిక మేరకు నా ప్రయత్నం ఉందా లేదా? నా సాధన ఉందా లేదా? అనే విషయాన్ని మనం ప్రతిరోజు మనందరిని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వేం చేద్దాం అనుకున్నా, నువ్వేమనుకున్నా గూడా దానికి తగిన విధంగా ప్రతిఫలం వస్తుంది అని అంటున్నారండి. మరి ప్రతిఫలం వచ్చేలాగా మనం సాధన చేద్దాం మాస్టర్స్. ఓకేనా? మరి ఇంకోటి చూసుకుందాం మాస్టర్స్. దేహ్ ధేర్ ధరే కా దండ్ హై కాహూ కే హై. జ్ఞాని భగోతే జ్ఞానకారి అజ్ఞాని భగోత్ రాయ్. ఏమంటున్నారంటే శరీరాన్ని ధరించి ప్రారబ్ధాన్ని అందరూ అనుభవించాల్సి ఉంటుంది. అవును కదా మాస్టర్స్. ఇప్పుడు మనం ఎన్నో కర్మలు అనుభవిస్తూ ఉంటాము. శరీరం ధరించడం ద్వారానే కదా ఆ కర్మలు అనుభవించగలము. లేకపోతే ఎలా అనుభవిస్తాం? మరి ఆత్మ అనుభవించాలంటే ఆత్మకు శరీరం కావాలి. మనం ఇంట్లో ఉండి ఏదైనా పనులు చేయాలంటే మనకు ఇల్లు కావాలి కదా! అట్‌లీస్ట్ మనం ఉండడానికి, పడుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా, మరి ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా మనకంటూ ఒక గృహం కావాలి. అట్లాగే ఆత్మ కూడా దాని యొక్క కర్మను తొలగించుకోవాలన్నా, తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నా కూడా మన శరీరం అనేది ఒక గృహంగా కావాల్సిందే. ఆ శరీరం అనే గృహం ఉంటేనే ఆ ప్రారబ్ధాన్ని నువ్వు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారండి. మరి జ్ఞాని దుఃఖాన్ని సుఖంగా తీసుకుంటాడంటండి. మరి చూడండి ఇప్పుడు మనందరం కూడా ఆత్మజ్ఞానులుగా అయ్యాం. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా ఆత్మజ్ఞానులం. ఎందుకు ఆత్మజ్ఞానులంటే మాస్టర్స్ మామూలుగా మనం ప్రాపంచికంగా ఉండే ఏ కష్టానికి, సుఖానికైనా సరే సుఖమొస్తే మనం ఎంతో ఆనందిస్తాము. ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాం. ఆనందంగా ఎగిరి గంతులేస్తూ ఉంటాం. కానీ చూడండి ఒక కష్టమొస్తే వెంటనే అప్పటిదాకా ఉన్న ఆనందం అంతా దిగిపోతుంది. కుంగిపోతూ ఉంటాం. చూడండి ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా జ్యోతిష శాస్త్రం నమ్మేవాళ్ళు చాలా మందుంటారు మాస్టర్స్. మరి ఆ జ్యోతిష శాస్త్రంలో గూడా మీ భవిష్యత్తు గురించి చెప్పించుకుంటారు అందరూ. అవునా అండి? భవిష్యత్తులో నీకు 10 రకాల మంచి జరుగుతాయి అన్నప్పుడేమో ఎగిరి గంతేస్తాం. ఆహా! నేను అద్భుతంగా అలా అయిపోతానా? ఓహ్! నాకు కార్లు, బంగ్లాలు విపరీతంగా వచ్చేస్తాయి. నేను అద్భుతంగా తయారైపోతామా? ఆహా! ఇంక నాకేంటి? అని మనం ఓ ఓ ఎగిరిపోతూ ఉంటాం. కానీ చివరాఖరికి ఒకటి చెప్తారు చూసారండి, అది మనల్ని ఏదో కుంగదీసేస్తుందండి. ఈ 10 బాగున్నయన్ని కొట్టుకుపోతాయి. ఆ బాగోని ఆ 11 దాన్నే పట్టుకొనుంటాం అన్నమాట మనం. వేలాడుతూ ఉంటాం. ఇక మనం కుంగిపోతూ ఉంటాం. కానీ జ్ఞాని అనేవాడు అసలు భవిష్యత్తు గురించి ఆలోచించడు. గతం గురించి ఆలోచించడు. గతాన్ని పట్టుకొని వేలాడడు. భవిష్యత్తులో ఏమైపోతుందా? నేనేం చేస్తానా? నేనెలా తయారైపోతానా? అనే ఆ యొక్క విపరీతమైన చర్యలు ఉండవనమాట. ఎలా ఉంటాడు మరి? వర్తమానంలో ఉంటాడు. వర్తమానంలో ఉంటూ, ప్రతి సంఘటన ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న విషయాన్ని మరి ఆచరించుకుంటూ, మరి తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి పంచుకుంటూ, జ్ఞాని అనేవాడి జీవితం అట్లా అద్భుతంగా కొనసాగుతుంటుంది. మరి జ్ఞానికి, అజ్ఞానికి తేడా చూడండి. మనందరం గూడా చూడండి మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామో, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నామని ఆల్‌మోస్ట్ అందరు మాస్టర్లు మన అనుభవాలు మనం పంచుకుంటూనే ఉంటాం మాస్టర్స్. అలా పంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మరి నేను గతంలో ఉన్న విషయాలని గతంలో ఉండే ఆ యొక్క నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మరి అవన్నీ చక్కగా నేను పెంపొందించుకున్నాను. అన్నీ గూడా నిర్మూలన చేసేసుకున్నాను. నేను అద్భుతంగా ఆత్మజ్ఞానిగా నేను తయారైపోయాననే విషయంతో హ్యాపీగా ఉంటాననమాట. అదే నువ్వు ఏ ప్రయత్నం నువ్వు చేయలేదనుకోండి, అక్కడే ఉంటావు. ఏది నువ్వు కదలదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందయ్యా అన్నట్లుగా అక్కడే ఉండిపోవడం జరుగుతుందనమాట. అందువల్ల ఏంటంటే నువ్వు ఏ పని చేద్దాం అనుకున్నా గూడా నువ్వు అద్భుతంగా చేసేస్తూ ఉండు. రేపు చేద్దాం అనుకుంది ఇప్పుడే చేసేసేయి. మరి నీ పొలంలో విత్తనాలు ఇప్పుడే చల్లేసేయి. ఎప్పుడో చల్లితే ఎప్పుడో నీ ప్రతిఫలం అనేది రాదు. మరి నీ యొక్క కర్మ ప్రక్షాళన జరగాలి అంటే ఈ శరీరాన్ని నువ్వు వచ్చుకున్న తర్వాత నువ్వెన్నో ధ్యాన సాధనలు చేసిన పిమ్మట నీ అంతర్గతంలో ప్రయాణించిన తర్వాత నీ యొక్క మంచి చెడులు, నీ యొక్క పాపపుణ్యాలు, నీ యొక్క కర్మలు ఎలా నువ్వు వాటిని కర్మ ప్రక్షాళన చేసుకోవాలనే జ్ఞానాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. మరి ఆ జ్ఞానం పొందిన తర్వాత నీలో వచ్చే అద్భుతమైన జ్ఞానం ఏంటయ్యా అంటే, ఏ విషయానికైనా సరే సమతుల్యంగా జీవించే యొక్క జీవన విధానాన్ని నేను పెంపొందించుకుంటూ ఉంటాను. మరి అంతకుముందు నేను ఎట్లా ఉండేదాన్ని, ప్రతి దానికి ఏడుస్తూ, జరిగిపోయిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, కనపడ్డ ప్రతి ఒక్కళ్ళతో నా యొక్క కష్టాలను చెప్పుకుంటూ, ఎంతసేపటికి మన మీద ఎవరైనా జాలి పడితే మనకిష్టం మాస్టర్స్. అయ్యో పాపం, అయ్యో పాపం ఇట్లా అయిందా? అనే జాలి మనం కోరుకుంటాము. ఆ జాలి కోరుకున్న నాళ్ళు నువ్వు అట్లానే కూపస్థ మండూకంలాగా అలానే పడుంటావు.
ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేశావో, నీ యొక్క కర్మ ప్రక్షాళన జరిగిందో, ఈ యొక్క అద్భుతమైన ఈ శరీరం నీకు ఆత్మ ఎదుగుదలకి ఎప్పుడైతే ఉపయోగపడిందో, నీ సరికాని ఆలోచనలన్నీ కూడా దగ్ధమైపోవటం వల్ల నువ్వు అద్భుతంగా తయారైపోతావు. అసలు అంతకుముందు నేనేనా ఈ విధంగా ఉన్నాను? నేను ఇంత అజ్ఞానంగా ఉన్నానా అంతకుముందు? ధ్యానం అనేది నన్ను ఇంత అద్భుతంగా తయారు చేసిందా అనే జ్ఞానం నీకే కలగడం వల్ల, ఇక నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి గతాన్ని నువ్వు పట్టుకొని వేళ్ళాడవు. వర్తమానంలోనే ఉంటావు అని తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఎవరు ఏ గురువు ఏ విధంగా మనకు జ్ఞానం తెలియపరిచే విషయం వచ్చినా కూడా చివరాఖరికి మనల్ని వర్తమానంలో ఉండే విషయాన్ని గురించి ఎరుకలో ఉంటూ ఉండు అని మనకు చెప్తూ ఉంటారు మాస్టర్స్. మరి మనందరం కూడా ఎంతవరకు ఎరుకలో ఉంటున్నాము అనే విషయాన్ని నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండవలసిందే మాస్టర్స్. మరి ఇంకోటి మనం చూద్దాం మాస్టర్స్. మరి कबीर आरनी अपनी कबहू निष्फल जाए सात समुद्र आड़ा फड़े नीला आगा आय కర్మ చేసిన కర్మ ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు. మరి సప్త సముద్రాలు అడ్డుగా ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు ఆ ఫలం అనేది నీకు తప్పకుండా ఆ ఫలం నీకు అంది తీరుతుంది. చూడండి మాస్టర్స్, మరి మనం ఎప్పుడు సాధన చేసినా అదేమన్నా నిష్ఫలం అవుతుందా అండి? ఏ కర్మ మనం పట్టుకుని దాన్ని చక్కగా నెరవేరే వరకు మనం చేశాము అంటే అది ప్రతిఫలం రాకుండా ఉంటుందా అండి? మరి పొలంలో విత్తనాలు చల్లితే మొక్కలు మొలిసి నీకు మరి ఎన్నో ఫలాలు ఇవ్వకుండా ఉంటుందా చెప్పండి? అదే అంటున్నారన్నమాట. నువ్వు చేయగలిగే పని సరిగ్గా సక్రమంగా చేస్తే, నీ సాధన అద్భుతంగా ఉంటే, దానికి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఏమంటున్నారంటే, మరి సప్త సముద్రాలు అడ్డుగా ఉన్నా కూడా అంటున్నారండి. అంటే ఎవరు ఏ అడ్డంకాలు వచ్చినా కూడా, నువ్వు సరైన సాధన చేస్తే, నువ్వు సరైన ప్రయత్నం చేస్తే, ఏ అడ్డుగోడ కూడా నీకు అడ్డుగోడే కాదు. నీకు చక్కటి ప్రతిఫలాన్ని అందిస్తూ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పటికప్పుడు మనం అనుకున్న పనులు చేసేస్తూ ఉండాలి. వెనక్కి మనం జారకూడదు. మనం ధ్యాన సాధనలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటూనే, మరి మనం సరిగా చేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలి. మనకి నిరంతరం మన ధ్యానం సరిగా చేస్తున్నామా? మరి సరియైన స్వాధ్యాయాలు చేస్తున్నామా? ఇట్లా సజ్జన సాంగత్యాలు చేస్తున్నామా? అని ప్రతి విషయాన్ని కూడా ప్రతిరోజు నువ్వు పరీక్ష చేసుకుంటూ ఉండు. ఎదుగుతూనే ఉండు. ఎదుగుతూనే ఉంటూనే పరీక్ష చేసుకుని ఉంటూనే ఉంటే తప్ప నీ సం మరి నీకు వచ్చే ప్రతిఫలం రాదు. అదే నువ్వు చేసావు అంటే ఏ అడ్డున్నా గూడా సప్త సముద్రాలు అడ్డున్నా గూడా నీకు వచ్చి తీరుతుంది అని అంటున్నారండి. మరి చూడండి ఒక చిన్న పిల్లవాడు మన 10థ్ క్లాస్‌ని మరి ఒకసారి రాసాడు, 2 సార్లు రాసాడు, మూడోసారి రాసాడు. నాలుగోసారి అయినా సరే తను కష్టపడితే పాస్ కాకుండా ఉండకుండా ఉంటాడండి? ముందు దాన్ని అంటే అతనికి ఈ ఎగ్జాంపుల్ మనకెందుకంటే, ఏ విషయంలో అయినా సరే మనం వెనక్కి జారినప్పుడు మనమేమనుకుంటాం అంటే కుంగిపోతూ ఉంటాం అనమాట. అయ్యో! నేను ఈ జ్ఞానాన్ని పొందలేకపోతున్నానే, నేను చేస్తున్నా కూడా నేను పొందలేకపోతున్నాను వెనక్కి జారిపోతూ ఉంటాడు. కానీ నువ్వు ప్రయత్నం చెయ్యి అంటున్నారండి. నువ్వు ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాదు అప్పుడైతే నువ్వు పొందగలవు అంటున్నారు. ముందు మన గురువుగారు మనల్ని ఎప్పుడు ఏమంటారంటే మన పిరమిడ్ మాస్టర్‌ని, ముందు నువ్వు ఈ జన్మలో శాకాహారివి అయ్యావనుకో చాలు నాయన, నువ్వు ధ్యానం మళ్ళీ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే క్రమక్రమంగా నువ్వు మాంసాహారి గాకుండా నువ్వు శాకాహారంగా నువ్వు మారిపోతూ ఉంటావు. ముందు నువ్వు శాకాహారంగా అని ఎట్లా అన్నారో, అట్లాగే నువ్వు చేసే పని నువ్వు ముందు చెయ్యి. ఫలం ఆటోమేటిక్‌గా నువ్వు ఏ రూపంలో వస్తుందో నువ్వు గమనించలేకుండా నీకు ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్తున్నారండి. మరి చూడండి మాస్టర్స్, నేను మాత్రం ఇది మరి నా అనుభవం కూడా ప్రతి దాంట్లో నేను చెప్పగానే ఉన్నాను మాస్టర్స్. మరి నేను ఆహ్, నాకు అనుభవాల ద్వారా ఇక క్లాసులు చెప్పడం మొదలుపెట్టినప్పుడు మరి నేను సరిగ్గా చెప్పగలుగుతానా? మాట్లాడగలుగుతానా? నాకు సరిగ్గా రాదేమో! ఎవరైనా కామెంట్ చేస్తారేమో! మరి అని అనుకోనుంటే గనక నేను ఈ రోజున నేను అద్భుతంగా ప్రతి విషయాన్ని ఏ టాపిక్ గురించైనా సరే అంతరంగ ప్రయాణం చేసి, ఇది మీరిట్లా ఉండండి, మీరట్లా ఉండండి, నేను చెప్పగలుగుతున్నాను అంటే ప్రతి ప్రయత్నం నేను చేశాను మాస్టర్స్. ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా మీరిది చెయ్యండి అని నేను ఈ రోజు వరకు ఎవ్వరికీ నేను చెప్పలేదనమాట. అంటే నా ధ్యాన సాధన కావచ్చు, నా జ్ఞాన సాధన కావచ్చు, సజ్జన సాంగత్యాలు కావచ్చు, ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అంటే ఎప్పుడు కూడా నువ్వు చెప్తూ ఉంటే నువ్వు పెరుగుతూ ఉంటుంది. నీ జ్ఞానం నువ్వు పంచుతూ ఉన్నావంటే, మరి నువ్వు ఎల్‌కేజీలో ఉండి నువ్వు 10థ్‌కి రాకుండా పోతావా మాస్టర్స్? మరి ఎల్‌కేజీలో నేను సాధన మొదలుపెట్టానండి. మరి ఇప్పుడు నేను పీజీకొచ్చా అని చెప్పి నేను భావిస్తున్నాను మాస్టర్స్.
మరి ఎవ్వరైనా సరే మరి నేను నా వంతు ప్రయత్నం నేను అద్భుతంగా చేశాననే ఆ యొక్క నమ్మకం నా మీద నాకుంది మాస్టర్స్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ విధంగా ఎవరి మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉండాలి. ఆ ధైర్యం, పట్టుదల ఉండాలి. ఎప్పుడు ఏదైతే నువ్వు చేద్దాం అనుకున్నావో నువ్వప్పుడు చేసేసేయి. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు పంచేసేయి. నువ్వు చెప్పేస్తూ ఉండు. నువ్వు చెప్పేస్తూ ఉంటే ఆ జ్ఞానం నీ లోపల నిక్షిప్తమై ఉంటుంది. అది ఎక్కడికి పోదు. నువ్వు చేసిన సాధన ప్రతిఫలం అనేది నీ అంతరంగంలో ఎప్పుడు కూడా నిక్షిప్తమై ఉండే ఉంటుంది. ఎక్కడికి బయటకి పోదు మాస్టర్స్. ఇవాళ చేసి రేపు చేయకుండా, మళ్ళీ రేపు చేసి ఎల్లుండి చేయకుండా, చేద్దాంలే అని అనుకుంటే, నీకు లోపల ఉన్నది కాస్తో కూస్తో గూడా నీకు పోయే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి చూడండి, మనం పెంపొందించుకోవాలా? పోగొట్టుకోవాలా? ఇప్పుడు చూడండి మరి ధ్యానం మనం చేసేటప్పుడు ఏమంటారు అందరూ గూడా, "నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు కళ్ళు ఎవరు తెరవద్దు." కళ్ళెందుకు ఎవరు తెరవద్దు అంటారంటే, కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే, నీ యొక్క కంటిలో నుంచి 80% శక్తిని నువ్వు పోగొట్టుకుంటావండి. ఎందువల్ల? ఆ దృశ్యాన్ని, ఈ దృశ్యాన్ని నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ధ్యానం ఎట్లా చేయగలవు? అందువల్ల నువ్వు కళ్ళు మూసుకో. తర్వాత నీ వచ్చే ఆలోచనలన్నింటిని కూడా నువ్వు కొట్టేస్తూ ఉండు. అప్పుడే నువ్వు అంతర్గత ప్రయాణం నువ్వు చేయగలవు. అప్పుడే నీ యొక్క కర్మలన్నీ ప్రక్షాళన జరిగి, నీ సాధన ఎంతో అద్భుతంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోగలిగే స్థితి నువ్వు పొందగలుగుతూ ఉంటావు మై డియర్ మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, నీ కృషి ఎంతుందో, నీకొచ్చే ప్రతిఫలం అంతే అద్భుతంగా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సప్త సముద్రాల అడ్డు ఉన్నా కూడా నీకు వచ్చి తీరుతుంది అనే విషయాన్ని ఘంటాపథంగా తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఎవరెవరి అనుభవం ఏ విధంగా ఉంది? ఎవరెవరి ప్రయత్నం ఏ విధంగా కొనసాగుతుందనేది ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకునే సమయం ఇది అని మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అవునా అండి? ఓకే. ఇంకో పద్యం చూద్దాం మాస్టర్స్. మరి కలికాల్ తత్కాల్ హై బురా కరే జిన్ కోయి అబు బావే లేఖ్ దహినయి బోవేసు లుహాత్ హోయి. ఏమంటున్న దీని అర్థం ఏంటంటే, కలికాలంలో కర్మకి ఫలితం వెంటనే వస్తుందంటండి. ఇది కలికాలమే కదా మాస్టర్స్! కలికాలమే నడుస్తుంది ఇప్పుడు మనకి. కానీ ఈ కలికాలం అయినప్పటికీ కూడా మనకి అద్భుతమైన ఆనాపానసతి ధ్యానం మన చేతిలో ఉంది. ఈ యొక్క ధ్యాన సాధనలు ఉన్నాయి. అంతరంగ ప్రయాణం అనేది ఒకటుంది. నువ్వు నీ యొక్క కర్మ ప్రక్షాళన అనేది ఒకటుంది. విశ్వమయ ప్రాణశక్తి అనేది ఒకటుంది. ఈ యొక్క ప్రాణశక్తి నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకొని నీ అంతరంగ ప్రవేశం నువ్వు చేస్తూ ఉంటావో, నీ సాధనలు ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో, మరి నీ యొక్క ఈ జన్మలోనే నువ్వు ఏం చేసినా కూడా కర్మకి ఫలితం వచ్చి తీరుతుంది అంటున్నారు మాస్టర్స్. మరి రైతు కుడి చేత్తో నాగలి పట్టుకొని ఏ విధంగా విత్తుతాడో, అదే ఫలాన్ని కోసుకుంటాడు. మరంటున్నారు రైతు మరి కుడి చేత్తో నాగలి పట్టుకొని మరి ఏ విధంగా ఈ ఈ కుడి చేత్తో విత్తనాలు విత్తుతూ ఉంటాడో, అంటే 2 పనులు చేస్తున్నారు మాస్టర్స్. ఆయన నాగలితో దున్నుతూ, విత్తనాలు నాటుతూ ఉన్నాడు. మరి ప్రతిఫలం రాకుండా పోతుందా? వస్తుంది గదా! అందువల్ల ఏంటంటే, మనం కూడా మనంతర్గతంలో మనం గూడా ప్రయాణం చేస్తూ ఉంటే, ఖచ్చితంగా మనం ప్రయాణం లోపలికి చేయగలము. అంతర్ముఖులం కాగలము. అప్పుడు నీలో యొక్క కర్మ ప్రక్షాళన అద్భుతంగా జరుగుతుంది. నాడీ మండల శుద్ధి అద్భుతంగా నీకు జరుగుతూ ఉంటుంది. నీకు ఖచ్చితంగా నీకేం కావాలో నీకది మాస్టర్లు నీకు అవసరమైతే నీకది ఇచ్చేస్తారు మాస్టర్. గతజన్మలు చూసుకోవాలా? చూసుకుంటావు. మరి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ద్వారా నాకు జరిగే విషయం నాకు జ్ఞానవంతంగా నేను తెలుసుకోగలుగుతానా? అద్భుతంగా ఆస్ట్రల్ ట్రావెల్స్ చేయగలుగుతానా? ఏమైనా చేయగలవు. నీ సాధన బట్టి మాస్టర్లు నీకేమి ఇవ్వాలో అవి నీకిస్తా ఉంటారు. నీకా ప్రతిఫలాలనేవి వస్తూనే ఉంటాయి. నువ్వు చేయవలసిందల్లా నీ ప్రయత్నం మాత్రమే. సమయాన్ని వృధా చేయకుండా. అవునా మాస్టర్స్? మరి అందువల్ల ఏంటంటే, మరి కలికాలంలో కర్మకి వెంటనే ఫలితం ఉంటుంది అన్నారనమాట. ఇప్పుడు చూడండి, మనము ఇందాక మనం చెప్పుకున్నాం. మరి మనకి మన ప్రతిసారి శాకాహారానికి కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తారని అంటారు కదా మాస్టర్స్. మరి మనం ఎంతో మంచిగా కూరగాయలు తీసుకొచ్చుకుంటాము, వంట చేసుకుంటాము. ఉప్ ఒట్టిగా తాలింపేసి ముక్కలు దాంట్లో ఏసేస్తే, ఉప్పు, కారం ఏది వేయకుండా రుచిగా మనం వంట రావాలి అంటే వస్తుందా అండి? అక్కడ మనం ఏం చేయలా. ఊరికే కూరగాయలేసి పొయ్యి పొయ్యి మీద పెట్టాం అంతే. కానీ అది ఉడకాలి, ఉప్పు, కారం చూడాలి. అది ఎలా ఉందో చూడాలి. దాని విధంగా మనం దాన్ని ఎట్లా తయారు చేయాలో తింటే, దానికి తగిన ప్రతిఫలంగా కూర రుచిగా వస్తుంది. అది మనం తింటే మనం ఎంతో ఆనందిస్తామనమాట. అంటే ఎందుకు ఆనందం వస్తుంది? అబ్బా! ఎంత అద్భుతంగా కూర వండానో, ఇవాళ ఎంత రుచిగా ఉందో, ఉప్పు, కారాలు బాగా సరిపోయినాయి. ఎంత రుచిగా ఉండాలో అంత రుచిగా ఉంది. రోజుటి కంటే కూడా ఇవాళ ఎంతో బావుంది అని నువ్వు పరమానందం పొందుతా ఉంటావండి.
మనం భోజనం చేసే సమయంలో కూడా మనం అద్భుతంగా ఆనందం పొందే విధంగా మనం భోజనం చేయాలనమాట. అంటే మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద దృష్టి పెడుతూ ఉండాలి. భోజనం చేసే సమయంలో నువ్వు భోజనం చేయాలి. ధ్యానం అప్పుడు ధ్యానం చేయాలి. స్వాధ్యాయం అప్పుడు స్వాధ్యాయం చేయాలి. జ్ఞానం అప్పుడు జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. అందువల్ల నువ్వు ఈ చేసే ఏ పని మీదైనా సరే నువ్వు దృష్టి పెట్టు. నీ దృష్టికోణం ఏ విధంగా ఉంటుందో నువ్వు పరీక్షించుకో అని చెప్తున్నారు మాస్టర్స్. మరి చూడండి మరి అదే అంటున్నానన్నమాట. ఏ విత్తు నాటితే ఆ విత్తమే ఫలం వస్తుందని ఇవాళంతా గూడా ఈ శరీరమనే మరి పొలంలో రైతు అనే మనస్సనే రైతుతో మనం ఏం చేయబడుతున్నాం, మన యొక్క అంతరంగంలో మన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలుగుతున్నాం అనే దానికి ఎక్కువ జ్ఞానం ఇస్తూ ఉన్నారండి. నిన్నల్లా మనకేం చెప్పారు? గురువు యొక్క గొప్పతనం ఏంటి? గురువు మనకిచ్చిన సాధనలేంటి? గురువిచ్చిన యొక్క సాధన మనం ఎలా పట్టుకోవాలి అనే విషయం మనం తెలుసుకుందాం అన్నమాట కబీర్ పద్యాల్లో. మరి ఇవాళేం చెప్తున్నారు? నువ్వు మరి యొక్క గురువులిచ్చిన యొక్క సాధనని నువ్వు ఏ విధంగా పట్టుకుంటున్నావు? మరి ఏ సాధన చేయకుండానే నువ్వు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావా? మరి నువ్వు ధర్మాన్ని, పుణ్యాన్ని ఏ విధంగా నువ్వు దాన్ని పంచుతూ ఉన్నావు? మరి సమయాన్ని వృధా చేస్తున్నావా లేదా? మరి సమయాన్ని వృధా చేస్తే నీకు ప్రతిఫలం ఎలా వస్తుంది? ఇవాళ టాపిక్ అంతా ప్రతిఫలం గురించి మాస్టర్స్. నువ్వు చేసే ఏ పని వల్ల అయినా సరే నీకు ప్రతిఫలం ఏ విధంగా వస్తుంది? నీ సాధనను బట్టే, నీ ప్రయత్నం బట్టే అని తెలియపరిచేవి టాపిక్ ఇవాళంతా అన్నమాట. మనం గురువుగారు ఇచ్చిన సాధనని మనం ఎలా ఉపయోగించుకొని, ఆ ప్రతిఫలాన్ని ఎలా పొందాము అనేది ఇవాళ పద్యాలు మొత్తం ఇవాళ మాస్టర్స్. ఓకే అండి. మరి ఇంకో పద్యం చెప్పుకుందాం మాస్టర్స్. మరి 'सात दीपनो खंड में तीन लोक ब्रह्मांड काहे कबीर स्वर्ग దేహ్ ధరే కా దండ్' ఏమంటున్నారంటే 7 ద్వీపాలు, 9 ఖండాలు, 3 లోకాలు. ఈ బ్రహ్మాండంలో దేహాన్ని ధరించి కర్మఫలాలను అందరూ అనుభవించవలసిందే. ఇది చూడండి. ఈ మన శరీరంలోనే మన మన శరీరం అనే ఈ యొక్క బ్రహ్మాండంలోనే 7 ద్వీపాలు ఉన్నాయి, 9 ఖండాలు ఉన్నాయి, 3 లోకాలు ఉన్నాయని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇయన్నీ ధరించేప్పుడు మాత్రమే నువ్వు వాటి ద్వారా వచ్చే కర్మఫలాన్ని నువ్వు అనుభవించి తీరుతావు. మరి వాటి వల్ల వచ్చే ప్రతిఫలం అనేది ఉంటది కదా మాస్టర్స్. మరి చూడండి 9 ఖండాలు అన్నారు, 7 ద్వీపాలన్నారు. 7 ద్వీపాలంటే 7 శరీరాలు. 7 శరీరాలు, 7 చక్రాలు ఇయన్నీ మన శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి మాస్టర్స్. మరి వాటన్నింటిని అంటే వాటిని మనం ధ్యానం ద్వారా మనం ఏం చేస్తామంటే కుండలిని జాగరణలాగా మనం జాగరణకు వచ్చేలాగా మనం నాడీ మండల శుద్ధి జరుగుతుందనమాట. తద్వారా మనకు అయన్నీ కూడా మరి ఉత్తేజితం అవ్వడం ద్వారా మనం కర్మ ప్రక్షాళన చేసుకున్నాక మనం ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాము. ఖచ్చితంగా కర్మఫలాన్ని ఈ దేహాన్ని ధరించిన తర్వాత అనుభవించి తీరవలసిందే అంటున్నారండి. మరి ఈ దేహం తీసుకున్నాం, కష్టాల్ని అనుభవించవలసిందే, సుఖాల్ని అనుభవించవలసిందే. మంచిని ఎదుర్కోవాల్సిందే, చెడుని ఎదుర్కోవాల్సిందే. ధర్మాన్ని ఎదుర్కోవాల్సిందే, అధర్మాన్ని ఎదుర్కోవాల్సిందే. ఏ ప్రతిఫలాన్నైనా సరే నువ్వు ఎదుర్కొంటూ ఉండవలసిందే. ఈ శరీరాన్ని నువ్వు తీసుకున్నందుకు. ఈ శరీరం తాలూకు ఏ కర్మనైనా సరే నువ్వు అనుభవించి తీర్చుకోవాల్సిందే. ఏది నాకొద్దు, నాకన్నీ జరిగిపోవాలి, ఊరికే కూర్చుంటే నాకన్నీ జరిగిపోవాలి అని ఎవరు గూడా సోమరితనంగా కూర్చోరాదు అని చెప్తున్నారు మాస్టర్స్. చూడండి దాని ద్వారా మనకేమొస్తుంది? ఏమని చెప్తున్నారంటే అట్లా ప్రయత్నం చేసిన యెడల మరి మన మనస్సులో అహంకారం లేకుండా ఇతరులకు చల్లదనాన్ని, స్వయంగా నీకు కూడా హాయినిచ్చే మాటలే మాట్లాడుతూ ఉంటామనమాట. ఆ వాక్కు ఎదురు వ్యక్తిని ఎంత అద్భుతంగా తయారు చేస్తుందంటే, మరి చాలామంది అంటా ఉంటారు. ఒక్కొక్కళ్ళు చూస్తే కటువుగా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళేమో తియ్యగా, ప్రేమగా, సాధుత్వంగా, సరళంగా, చాలా సున్నితంగా ఎంత బాగా అర్థమయ్యేలాగా మాట్లాడతారో వీళ్ళబ్బా! అని అనిపిస్తుంది. అంటే కొంతమంది మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే బావుండు, ఇంకా చెప్తే బావుండు అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే అసలు వినాలనే అనిపించదు మాస్టర్స్. అంటే ఆ యొక్క వాక్కుకి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? నా వాక్‌కి శక్తొచ్చేయాలి అనుకుంటే వచ్చేది మాస్టర్స్. ఏదైనా సరే మనం ఊరికే ఇలా కూర్చొని ఏ ప్రయత్నము చేయకుండా రా అంటే ఏది కూడా రాదు అని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి ఆ యొక్క వాక్ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేసి నువ్వు ధ్యాన సాధనలు మాత్రం చేసిన పిమ్మట మాత్రమే నువ్వు సంపాదించుకోగలవు. ఈ యొక్క అద్భుతమైన వాక్కుని అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఏ ప్రతిఫలాన్ని మనం పొందాలంటే మన ప్రయత్నం అద్భుతంగా కొనసాగి తీరవలసిందే. మరి నువ్వు పొలంలో నువ్వు సరిగ్గా విత్తనాలు నాటకపోతే నువ్వు ప్రతిఫలాన్ని నువ్వు తీసుకోలేవు.
అని చెప్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి మనందరం గూడా ఏం చేస్తున్నాము అనేది మనల్ని మనం ఎరుకులో పెట్టుకొని, మరి మనమే పరీక్షించుకుందాము. ఏమని పరీక్షించుకుందాం? జాగ్రత్తగా మాట్లాడుతున్నామా? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నామా? మరి మన మాటలకి చేతులకి ఏమైనా కాళ్ళు చేతులుంటాయా? ఉండవు. అడ్డు, ఆపు ఉందా? ఉండదు. మాట్లాడేస్తూ ఉంటాము. ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడే నువ్వు ఏం చేస్తున్నావనే ఎరుక నీకుండాలి. మరి ఒక శబ్దం అమృతంగా ఉంటుంది. మరొక శబ్దం ఎలా ఉంటుంది? మరొకరిని గాయం చేసేలాగా ఉంటుంది. మరి గాయం చేసేలాగా మాట్లాడడం మనకు అవసరమా మాస్టర్స్? చక్కగా ఎదురు వాళ్ళని ఎంతో అద్భుతంగా నువ్వు ఎదుగుతావు. నువ్వు చక్కగా సాధన చేయి. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. నువ్వు సాధించగలవు. నువ్వు అద్భుతంగా ధ్యాన సాధన నిరంతరం కొనసాగిస్తూ ఉండు. ఎప్పటికప్పుడు నీ అంతరంగంలోకి వచ్చిన ప్రశ్నలన్నింటినీ గూడా నువ్వు మరి సజ్జన సాంగత్యం ద్వారా నువ్వు నిర్మూలించుకుంటూ ఉండు నీ సందేహాల్ని. మరి ఎప్పటికప్పుడు నువ్వు చేసే ప్రయత్నం ద్వారా నువ్వు ఏం పొందాలో నువ్వు పొందుతూనే ఉంటావు అని ఎదుటివారికి మనం మాటల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు అద్భుతంగా నిజమే నాలో ఆ శక్తి ఉంది. నేను చేయగలను. నేను సాధించగలను అని వాళ్ళలో పట్టుదలొస్తుంది మాస్టర్స్. అదే నువ్వు ఏంటి ఒక గంట సాధన చేస్తే ఏమొస్తుంది? నీ వల్ల కాదు. నువ్వు ధ్యానం చేయమాక. నీకు అవసరం లేదు. ఏంటి అని చెప్పి మనం నెగెటివ్‌గా మాట్లాడామనుకోండి వాళ్ళకి చేసే ఆ సాధన మీద కూడా దృష్టి లేకుండా పోతుందండి. ఏంటి మాస్టర్ ఇట్లా అన్నారు. ఇట్లా అనకూడదు గదా! అనే ఆలోచనలో వాళ్ళు పడి మునిగి సరియైన ఆలోచనలు ఏది చేయలేకపోతూ ఉంటారనమాట. అందుకే మన వాక్కుకి అంత శక్తి ఉంటుంది మాస్టర్స్. మరి చూడండి ఇంతకుముందు మరి నేను ధ్యానంలోకి రాకముందు నా మాట అంత క్లియర్‌గా ఉండేది కాదు మాస్టర్. మాట ఫ్లో ఫాస్ట్ అనమాట. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మాట దొర్లిపోతూ ఉంటుంది. అయినా కూడా నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత, నాడీ వనులు జరిగిన తర్వాత నాకు విశుద్ధి చక్రం దగ్గర బాగా యాక్టివేషన్ జరిగింది మాస్టర్స్. నాకు బాగా అర్థమవుతోంది. సో, మరి నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే, మరి అంతకుముందు నేనేదైనా మాట్లాడాలి అన్నా, ఏదైనా చెప్పాలి అన్నా కూడా చాలా భయం, సిగ్గు, మొహమాటం. ఏమనుకుంటారో, బాగోదేమో, నాకు మాట్లాడడం చేత కాదు అనే భావనలు గల వ్యక్తిని నాకు చేతొచ్చు. నేను ఎట్లాగైనా నేను ప్రయత్నించి తీరుతాను. నేను మాట్లాడడం మొదలుపెడుతూ ఉంటాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూనే ఉంటాను. ఆ క్రమంలో నేను తయారవుతూ ఉంటాను. ఒక దృఢ నమ్మకంతో, విశ్వాసంతో నేను మొదలుపెట్టాను మాస్టర్స్. మరి ఈ రోజున ఒక్కొక్క రోజు ఫుల్ డే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మాస్టర్స్. మరి అందరికో ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన జ్ఞానం పంచుతూ ఉంటాను. మరి నిరంతరం ఆ యొక్క వాక్ శుద్ధిని నేను ఎప్పటికప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ ఉంటాను. నన్ను నేను పరీక్షించుకుంటూ ఉంటాను. మరి మానసికంగాను, నా యొక్క వాక్కు పరంగాను నేను ఏ విధంగా అద్భుతంగా తయారవుతున్నాను. మరి నా వాక్కు వల్ల ఎందరినో ధ్యానానికి తీసుకురావడం కానీ, వారి యొక్క సందేహాలను నివృత్తి చేయటం కానీ, ఎందరినో చేయడం జరిగింది మాస్టర్స్. మేడం మీరు మాట్లాడితే నాకు బాగా అర్థమైందండి. మీరు చెప్పిన వివరం నాకు చాలా బాగా అర్థమైందండి అని ఆనందపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే నేను దాని దగ్గర ప్రయత్నం చేశానండి. ప్రయత్నం చేశాను కాబట్టి ఈరోజు నేను ఎంతైనా మాట్లాడగలుగుతున్నాను. ఎవరితో అయినా ఏదైనా సరే చెప్పగలుగుతున్నాను. నా మనసులో కలిగిన ఎటువంటి భావాలనైనా సరే నేను వ్యక్తపరచగలుగుతున్నాను. మరి నేను మూలై కూర్చుంటే నాకేమి వల్ల కాదు. నేనేమి చేయలేను. నేను మాట్లాడలేను. నాకు చేత కాదని మూలై కూర్చుంటే అంతే ఉండేదన్నమాట. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉంది అంటే, అక్కడే ఉంది అన్నట్లుగా అలానే నిరుపయోగంగా పడుండేదాన్ననమాట. లేదు నా జన్మకు గూడా సార్థకం ఉంది అని నాకు ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు అద్భుతంగా తెలిసింది మాస్టర్స్. భద్రసారి నన్ను నీ యొక్క ధ్యానాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు పంచుతూ ఉండు. నాడీమణులు శుద్ధి జరిగే విధానంలో నువ్వు యొక్క విశిష్టత ఏమిటి? నువ్వు పొందిన అనుభవాలేంటి? తద్వారా నువ్వు పొందిన జ్ఞానం ఏంటి? నువ్వు పంచుతూ ఉండు అనే దానికి నన్ను ఎంచుకున్నారనే ఒక భావన నాకు కలిగింది మాస్టర్స్. ఎంత అద్భుతమైన ఆనందం అంటే నా జీవితానికి కూడా అర్థం ఉంది. నా జీవితం అనేది వ్యర్థం కానే కాదు. నేను మరి జన్మాంతరం కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటే, ఈ జన్మలోనే నేను చక్కగా జన్మరాహిత్యం పొందగలనే ఒక దృఢ నిశ్చయం నాకు కలిగింది మాస్టర్స్ నా మీద నాకు. మరి ఇంత మాట అనగలిగారు అంటే ఒక మాట ఎంత సాధన, ఎంత నిరంతరం ఆ యొక్క పరిశీలన లేకపోతే ఆ వాక్కు రాదు మాస్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పనైనా సరే సరియైన సమయంలో, ఆ సమయాన్ని వృధా చేయకుండా నువ్వు చేసేస్తూ, నీ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే, మరి ఎప్పటికప్పుడు నువ్వు చేసిన సాధనకి ప్రతిఫలం ఉంటుంది. అవునా అండి? ప్రతిఫలం గురించి మనం చెప్పుకున్నాం ఈ రోజున క్లాస్ అంతా ప్రతిఫలం గురించనమాట. నువ్వు సాధన చేయకుండా దేవుడికి దండం పెడితే, సాధనకి ప్రతిఫలం వస్తుందా అన్నారు. ఇప్పుడు పిల్లవాడు చదవకుండా నాకు క్లాస్‌లో ఫస్ట్ రావాలంటే వచ్చేస్తాడా అండి? ఎలా రాడో మనం కూడా అంతే. సాధన చేయకుండా కర్మ ఫలితం ఎలా రమ్మంటే వస్తుందో,
దాని గురించి ఇవాళంతా మనం చెప్పుకుంటూ వచ్చామనమాట. అందువల్ల ఏంటంటే, మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా చక్కగా మాట్లాడుతూ, మరి మన మాటలకి ఎంతో అర్థవంతమైన మరి భావాలతో కూడిన మాటల్ని ఎదుటి వాళ్ళు మనం పంచుతూ ఉంటే, వాళ్ళలో అద్భుతమైన జ్ఞానం పెంపొందించే అవకాశం మనకుంటుంది మాస్టర్స్. మన వాక్కు గూడా ఎప్పటికప్పుడు గూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుందనమాట. మరి మన వాక్ ఎలా ఉండాలి? అమృత తుల్యంగా ఉండాలి. అంతేగాని ఎదుటి వారిని గాయపరిచేలాగా ఉండకూడదు. ఓకే మాస్టర్స్. మనం అది నేర్చుకోవాలనమాట. మరి చూడండి. 'జిబ్యా జిన్ వస్మే కరి తిన్ బస్ కియో జహాన్ నహీ తో ఔగున్ ఉపజై కహి సబ్ సంత్ సుజాన్.' ఏమంటున్నారంటే, మరి ఎవరి నాలుకైతే వారి వశంలో ఉంటుందో వారికి ప్రపంచం వశమవుతుంది. ఎంత బావుందో చూడండి. మన నాలుక మన వశంలో ఉంటే ప్రపంచం మన వశమవుతుందంటండి. మరి లేకపోతే అవలక్షణాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. నీ వాక్యం గనుక సరిగా లేకపోతే నువ్వు అద్భుతంగా అధఃపాతాళంలోకి కుంగిపోతూ ఉంటావు. అదే నీ నాలుకని నీ వశం గనుక నువ్వు చేసుకోగలిగావు అంటే, నువ్వు ఈ యొక్క ప్రపంచమే నీ యొక్క వశమవుతుంది. అంటే నీ యొక్క అద్భుతమైన వాక్కులు నీ యొక్క ప్రపంచానికి అంతా కూడా ఉపయోగపడి, ప్రపంచం నీకు దాసోహం చేస్తుంది. నిన్ను అందరూ కూడా ప్రణామాలు తెలియపరుస్తూ ఉంటారు. నిన్నందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. మరి ఒక వ్యక్తి నిన్ను గౌరవించాలి అంటే నువ్వు ఆషామాషిగా ఉంటే గౌరవిస్తారా అండి? ఎందుకు గౌరవిస్తారు? నీ యొక్క చక్కటి మాటల వల్ల, చక్కటి ఆలోచనల వల్ల, మరి చక్కటి పనుల వల్ల, ఏదైనా సరే నువ్వు చేసే ఆ యొక్క పనిలో సుకృతం ఉండేలాగా నువ్వు చేస్తూ ఉంటే, అద్భుతంగా నిన్ను అందరూ గౌరవిస్తూ ఉంటారు. అదే నువ్వు సరిగా మాట్లాడకుండా, సరిగా ఆలోచించకుండా, నువ్వు చేసే ప్రతి పని కూడా పిచ్చి పని చేస్తూ ఉంటే, ఛీ! అన్నట్లుగా మనల్ని అలా అంటారే కానీ, ఎవ్వరు కూడా మనకి వశం కారు. వశమవ్వడం అంటే మనకేదో లొంగిపోవడం కాదు మాస్టర్స్. మనకి గౌరవం ఇవ్వడం అన్నమాట. నీ యొక్క వాక్కుకి, నీ యొక్క ఆలోచనకి, నీ యొక్క చేష్టలకి మనం గౌరవపడేలాగా మనం అద్భుతంగా తయారైతే మన జీవనం సాఫల్యం అవుతుంది. అందరూ కూడా మనల్ని ఎంతో అద్భుతంగా గౌరవిస్తారు, విలువిస్తారు. మన జన్మకు కూడా సార్థకత ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మన జన్మకి సార్థకత కావాలా వద్దా అండి? సార్థకత కావాలి అంటే మరి ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పటికిప్పుడు నేను ప్రెజెంట్ ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. నేను క్లాస్ మొదలుపెట్టబోయే ముందు నాకు చాలా గొంతు నొప్పిగా ఉందన్నమాట ఇవాళ. మాట్లాడుతుంటే కొంచెం జీరలాగా వస్తుంది. మాట్లాడుతూ క్లాస్ చెప్తున్న కొద్దీ అది పోయిందండి. ఆ గీర పోయింది. ఆ గొంతులో నొప్పి పోయింది. అసలదుంది అన్న విషయం కూడా నాకసలు మర్చిపోయానన్నమాట. కానీ చివరిలో నాకు మరలా గుర్తొచ్చింది. ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్దాము. నాకిప్పుడు ఎరుకలోకొచ్చిందన్నమాట చెప్తూ ఉంటే. వాయిస్ చాలా క్లియర్‌గా రావడం అయితేనేమి, ఇంకొంచెం వాయిస్‌లో డెప్త్ రావడం కానీ, ఆ మాట్లాడే విధానం, ఆ ఫ్లో కానీ క్రమంగా పెరుగుతూ వచ్చిందన్నమాట. మళ్ళీ చూడండి నేనేమన్నా కృంగిపోయానా? అయ్యో! నా మాట ఇట్లా ఉంది. నేను క్లాస్ చెప్పగలనా లేదా? అయ్యో! సరిగ్గా వింటారో లేదో? నచ్చుతుందో లేదో? ఇయన్నీ నా మనసులో పెట్టుకుంటే నేను చెప్పగలనా మాస్టర్స్? మరి నా యొక్క జ్ఞానాన్ని ఇవాళ ఇది అని నేను పంచగలనా? అంటే నేనేం చేశానంటే సరియైన ఆలోచన చేసి, నా యొక్క ధర్మం ఏంటో నేను చెప్తూ ఉంటే, మరి ప్రకృతే చూసుకుంటుంది, విశ్వమే చూసుకుంటుంది అనే అద్భుతమైన దృఢ నిశ్చయంతో ఉన్నాను కాబట్టే, మరి విశ్వమే చూసుకొని నన్ను అద్భుతంగా యొక్క విశుద్ధి చక్రాన్ని చక్కగా క్లియర్ చేసి, అద్భుతంగా వాక్కొచ్చేలాగా చేసిందండి. ఇప్పటికిప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట ఈ విషయంలో నాకు. అందువల్ల ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మరి ఏ ప్రయత్నాన్ని కూడా విస్మరించరాదు. నువ్వు ప్రయత్నం చేసేసేయి. ఈ క్షణమే చేసేయి. రేపు చేసేది ఇప్పుడే చేసేయి. ఇప్పుడు చేసేది ఈ గంటే చేసేయి. అంటే నువ్వు చేసిన ప్రతి పని కూడా వెనక్కి పోకుండా ఉంటే, నువ్వు అద్భుతంగా తయారైపోతావు అనేది గ్యారంటీ. పక్కా అన్నమాట. నువ్వు పోస్ట్‌పోన్ నిజాలక్క. చేస్తూ ఉంటే నువ్వు అజ్ఞానంలో మునిగిపోతూ ఉంటావు. అనే విషయం మనకు క్లియర్ చేస్తుందనమాట మాస్టర్స్. మరి ఇంకొక ఎగ్జాంపుల్‌తో మనం ఈ రోజున క్లాస్‌ని ముగించుకుందాం మాస్టర్స్. మరి కాకి ఎవరి ధనాన్ని అపహరించింది? మరి కోయిల ఏం ఇచ్చింది? మరి కాకి మాటలకేమో ఎవ్వరు ఇష్టపడరు. కానీ తన జన్మ అంతే. కాకి మాటలంటే అంతే. మరి కోకిల ఎవరికి డబ్బులిచ్చి నన్ను పొగడండి, నన్ను మెచ్చుకోండి, నన్ను ఇష్టపడండి అని చెప్పండి కోకిల ఎవరికి ధనం ఇచ్చింది? ఎవ్వరికీ ఇవ్వలేదు మాస్టర్. కాకి ఎవరికీ ఏం చేయలా, కోకిల ఎవరికీ ఏమి చేయలా. అంటే సహజంగా ఆ యొక్క కాకి యొక్క లక్షణాలకి మన యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో,
మరి కోకిల యొక్క యొక్క తీరైన మధురమైన యొక్క స్వరానికి అందరం ఎలా మనం ప్రభావితులమవుతామో అనే దానికి ఎగ్జాంపుల్‌గా చెప్పారనమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క తీయని శబ్దాల వల్లే ప్రపంచాన్ని తనదుగా చేసుకుంది కోకిల. అంటే ఇక్కడ ఏంటంటే మాస్టర్స్, మన మాటలు కాకిలా ఉండకూడదు. కోకిలలాగా తీయగా పలకాలి. అద్భుతమైన మాటలే మనం మాట్లాడుతూ ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఊరికే నోటికొచ్చినట్లు మాట్లాడేయటము, ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించేయటము, నీ ఆలోచనల వల్లే, నీ యొక్క మనోభావాల వల్లే వచ్చిన మాటలే ఎదుటి వాళ్ళకి ప్రత్యక్షంగా వినపడుతూ ఉంటాయన్నమాట. మరి తద్వారా మాత్రమే కదా వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాటిని స్వీకరించి, మరి నాలో నేనేం మార్చుకోవాలి, నేనేం వాటిని స్వీకరించాలని తెలుసుకోవాలంటే, మన యొక్క వాక్కులే ఉపయోగపడుతూ ఉంటాయి. మన యొక్క తియ్యటి వాక్కులే. మరి కాకిలాగా మాట్లాడితే కాకిలానే ఉంటుందండి. ఎవ్వరు కూడా ఏ ఒక్క విలువ అనేది ఉండదు. కోకిల్లాగా తియ్యగా చక్కటి మాటలు మాట్లాడితే వాళ్ళలోని అద్భుతమైన ఎదుగుదల మనం పెంపొందించుకుంటూ ఉండవచ్చు. మన యొక్క వాక్కు ద్వారానే వాళ్ళకి చక్కటి జ్ఞానాన్ని మనం అందిస్తూ ఉంటే వాళ్ళు అద్భుతంగా తయారవుతూ ఉంటారు. మరి ఎవరు చేసిన సాధనకి వారికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మాస్టర్స్. మరి మన భావాల వల్ల కావచ్చు, మన మాటల వల్ల కావచ్చు, మన చేష్టల వల్ల కావచ్చు, అన్నిటిని కూడా అద్భుతంగా మనం మార్చుకోగలిగాము అంటే మన సాధన వల్ల మనం అద్భుతంగా మారుతున్నామిక్కడ. అంటే సాధన అద్భుతంగా చేసినట్లే గదా! కాబట్టే నీవు ప్రతిఫలం సంపాదించావు గాబట్టే, నీ వాక్కు శుభ్రపడింది. నీ యొక్క చేష్టలు శుభ్రంపడ్డాయి. నీ యొక్క ఆలోచనలు కూడా ఉత్తమమైన ఆలోచనలు నువ్వు చేయగలుగుతున్నావు. అంటే ఏది ఏమైనా సరే నువ్వు చేసే పని సక్రమంగా చేస్తూ ఉంటే, ఆ యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే, సప్త సముద్రాలు అడ్డొచ్చినా గూడా నీకు ఆ ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పారు మాస్టర్స్. మరి మన ప్రయత్నం ఎలా ఉందో, మనమందరం గూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనేది ఎవరికి వారు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అవునా అండి? మరి ఈ రోజున చక్కటి కబీర్ పద్యాల్లో ఉన్న యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, ప్రతిఫలం ఏ విధంగా మనం సంపాదించుకోవాలనే ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉందాము. మరి ఇంత చక్కటి ఆత్మజ్ఞానం పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, మరి సతీష్ మాస్టర్ గారికి, వారి యొక్క సంతానానికి కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మ మేడం గారికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.